అందరం కలిసి పనిచేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో కాంగ్రెస్ పార్టీతో విజయమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బొరబండలో నిర్వహించిన బూత్ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బొరబండ బూత్ కమిటీలో 45 బూత్లు ఉన్నాయని, ఇక ఒక్కో బూత్ నుంచి 100 మంది కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యకర్తలు స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవాలని దిశానిర్దేశం చేశారు. బాబా ఫసియుద్దీన్ బొరబండ సమస్యలు తెలిపారని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బొరబండ అభివృద్ధికి దాదాపు 12 కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఇక అంతకంటే ముందు కార్బన్ ఘాట్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఆలయ అర్చకులు మంత్రికి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. చాలా సంతోషంగా ఉంది. ఒక సంవత్సరం క్రితము ఈ కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఆ రోజు కూడా పూజలు చేసుకునేటప్పుడు అందరు కూడా ఇదే చెప్పినారు, సార్ ఈ దేవాలయం చాలా శక్తివంతంగా దేవాలయము, దీంట్లో ఏది మొక్కుకున్నా కానీ ఫలితాలు వస్తాయని చెప్పి మా సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఎలక్షన్స్ ఉండే, మా కొడుకు పార్లమెంట్ ఎలక్షన్లో గెలవడం జరిగింది. తర్వాత చాలామంది కూడా అన్నారు, సార్ మనం ఏదైతే మొక్కుకున్నామో ఆ రోజు మళ్ళీ పోవాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. నిజంగానే చాలా ప్రశాంతంగా ఉండే పూజలు చేసినప్పుడు. ప్రత్యేకంగా ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు ప్రజలకు పాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పేద ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఆలోచనతోని గ్యారంటీ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అయినా కానీ, మనం మొన్న సన్న బియ్యం ఇవ్వడంలో, ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడంలో, మళ్ళీ రైతు భరోసా ఇవ్వడంలో, ప్రత్యేకంగా చాలా బీద ప్రజలు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు కావాలని ఏదైతే ఎదురు చూస్తున్నారో అది కూడా రాష్ట్ర ప్రభుత్వము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టెప్లో పేద ప్రజలకు న్యాయం చేయాలి. పేద ప్రజలు వారు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, మన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఆలోచనతోని పోతున్నారు. నేను ఈరోజు కూడా పూజలలో ఇదే మొక్కుకోవడం జరిగింది. ఆర్థికంగా ఈ రాష్ట్రం ఇంకా బలంగా ఉండాలి, ఇంకా ఎక్కువ సేవలు ప్రజలకు చేయాలి. నేను కూడా మా లేబర్ మినిస్ట్రీలో చాలా